స్టేట్ అంతా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు గురించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? ఒకవేళ ఈ డెసిషన్ తర్వాత అంటే ఈ తీర్పు తర్వాత మళ్ళీ తెలంగాణ స్టేట్ లో ప్రకంపనలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళిన తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు పార్టీ మారాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా అక్కడితో కాస్త కామా పెట్టారు. ఒకవేళ జంప్ అయితే గనక బైపోల్స్ వస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు ఎమ్మెల్యే పదవే పోతుందేమో అని చెప్పి డైలమాలో ఆగినటువంటి సిచ్యువేషన్. ఈ రోజు సుప్రీం తీర్పు తర్వాత మళ్ళీ ఆ గేట్లు ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుందా, లేదంటే ఫుల్ గా క్లోజ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటుందా? బైపోల్స్ వస్తే గనక ఏ పార్టీ బలం పుంజుకునే అవకాశం ఉంటుంది, ప్రజల్లో ఏ పార్టీ బలం పెరుగుతోంది అనేది తెలిసే అవకాశం కూడా కనిపిస్తోంది స్థానిక ఎలక్షన్స్ ముందు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు తీర్పు అనేది? అటుపక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు పార్టీల నేతల్లో కూడా ఉత్కంఠ కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ నవీన్. ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ రోజు జడ్జ్మెంట్ తర్వాత ఎమ్మెల్యేల భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది? ఏ పార్టీ బలాబలాలు ఏంటనేది కూడా ప్రజలకి తెలియబోతుంది, పార్టీ నాయకులకు కూడా తెలిసే ఛాన్స్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇదొక క్లియర్ కట్ ఎగ్జామినేషన్ అనుకోవచ్చు పార్టీల నేతలకి, ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు. సో ఈ రోజు జడ్జ్మెంట్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఒకవేళ ఏదైనా గడువు పొడిగించే అవకాశం ఏమైనా గవర్నమెంట్ అడిగే ఛాన్స్ ఉందా? స్పీకర్ సంబంధించి ఏదైతే విచక్షణ అధికారాలు ఉంటాయో ఏదైనా కోరే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? యష్, వార్త ఈ రోజు కూడా ఒక సంచలనమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళారో, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు 10 మంది వెళ్ళారు. దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి భద్రాచలం తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్ లో ఆయన గెలిచాడు. తను గెలిచిన 2-3 నెలలకే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి బలం ఉన్నప్పటికి కూడా వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలను ఏదైతే బీఆర్ఎస్ నుంచి పోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను అయితే వాళ్ళు తీసుకున్నారు. దాంట్లో భద్రాద్రి జిల్లాకు సంబంధించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఉన్నాడు. అయితే తెల్ల వెంకట్రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తను బీఆర్ఎస్ నుంచి మద్దతు గెలిచాడు. ఆయన పొంగులేటి అనుచరుడుగా మొదటి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన తర్వాత 2 నెలలకే తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కాబడుతుంది. నేపథ్యంలోనే గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు చేజారిపోవడంతో కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ కోర్టులో అయితే కేసు వేసినట్టు పరిస్థితి కాబట్టి పిటిషన్ వేయడంతో కూడా అది కోర్టు స్వీకరించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇన్ని రోజులు కూడా ఆ కేసుకు సంబంధించిన ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఆల్రెడీ తీర్పుకు సంబంధించి రిజర్వ్ చేసి పెట్టారు. ఈ రోజు ఆ తుది తీర్పుని వెల్లడించినట్టు పరిస్థితి కాబడుతుంది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. భద్రాచలంలో ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క తెల్ల వెంకట్రావు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలకు కానివ్వండి, అక్కడ ఎమ్మెల్యేలకు కూడా ఏం పడని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తను బీఆర్ఎస్ నుంచి గెలిచి 2 నెలలకే పార్టీ మారి వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి పొదం వీరయ్య కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇతని మధ్యలో చాలా పచ్చగడ్డేస్తే బగ్గు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో తుది తీర్పు ఇవాళ ఉండడంతో కూడా ఆ భద్రాచలంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో తీర్పు ఏ విధంగా వస్తుందనే దాని మీద ఒక ఉత్కంఠకైతే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ తీర్పు అనేది మనం చూసుకుంటే ఓవరాల్ గా ఇవాళ వచ్చే తీర్పుని బట్టే నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల పనితీరు కానీ వాళ్ళ పార్టీ ఫిరాయించాలని ఒక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు వచ్చే తీర్పుని బట్టి మాత్రమే నెక్స్ట్ ఎన్నికలలో ఈ ప్రభావం పడే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ తీర్పు కనుక ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో వేటు కనుక పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే మాత్రం ఇక భయపడే ఉంటే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పార్టీలు మారినాక అంటే ప్రభుత్వం ఏది ఉంటే అదే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది అంటే ప్రతిపక్షానికి సంబంధించి ఏమైనా సీట్లు తక్కువ వస్తే ఇమీడియట్ గా అధికార పక్షం ఎవరైతే ఉంటున్నారో ఏమంటే అందులోకి వెళ్ళిపోయే పరిస్థితి కాబడుతుంది. నేపథ్యంలో ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం. ఈ తీర్పుతోటి నెక్స్ట్ ఎన్నికలకి ఒక మార్పు రావచ్చు అని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే భద్రాచలంలో అక్కడ నమ్ముకోని ప్రజలు అక్కడ బీఆర్ఎస్ కి పట్టం కట్టినటువంటి పరిస్థితి కాబడుతుంది. కానీ ఆయన గెలిచిన 2 నెలలకే కాంగ్రెస్ తీర్చుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అతను నేరుగానే ప్రచారం చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పార్టీలో ఆయన జాయిన్ కాకపోయినప్పుడు కూడా అప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులకి ఓట్లు వేయాలని చెప్పేసి కూడా భద్రాచలంలో తెల్ల వెంకట్రావు అయితే ప్రచారం చేసినాడు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే తెల్ల వెంకట్రావుని బీఆర్ఎస్ తరఫున గెలిపించుకున్నారో గెలిచిన తర్వాత 2 నెలలకి ఆయన పార్టీ ఫిరాయించినట్టు పరిస్థితి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలలో కూడా విశ్వాసం అయితే తను కోల్పోయాడు. ఎందుకంటే పార్టీ గెలిపించుకుంది. ఎందుకంటే పార్టీ అక్కడ ఉన్నటువంటి ఓటర్లు వేసింది ఒక పార్టీకి గెలిపించుకున్న అభ్యర్థి తను 2 నెలలకే ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కాబడుతుంది. అక్కడ తీవ్రమైన అసంతృప్తి అయితే ప్రజల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రజల్లో ఉండడం కాకుండా అక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు కానీ అక్కడ ఉన్న కేడర్ లో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఎందుకంటే తను
ప్రతిపక్ష నాయకుడిగా అంటే అక్కడ పోటీ జరిగేటప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేను అన్నట్టు జరిగింది. అక్కడ కాంగ్రెస్ సంబంధించి ఓడిపోయిన క్యాండిడేట్ అక్కడ ఒక క్యాండిడేట్ ఓడిపోయాడు, ఈయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన క్యాండిడేట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావడంతో కూడా అక్కడ ఎవరు కూడా జీర్ణించుకునే పరిస్థితి మనం చూడవచ్చు. అక్కడ ప్రజలను కూడా మోసం చేసినట్టు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎప్పుడైతే పార్టీ ఫిరాయించారో పార్టీ ఫిరాయించినప్పుడు పార్టీకే ద్రోహం చేసినట్టు కాదు, ఆ కాన్స్టిట్యూన్స్ లో ప్రజలకు కూడా ద్రోహం చేసినట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ వేసింది ఈయన ఒక పార్టీకి కట్టుబడి ఉన్నాడు, ఈయన ఈ పార్టీ సింబల్ చూసి ఓటేసినట్టు పరిస్థితి కాబడుతుంది. కానీ అక్కడ ఆ వ్యక్తి గెలిచిన తర్వాత ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని ఇమీడియట్ గా పార్టీ మారడంతో కూడా అక్కడ ప్రజలను కూడా మోసం చేసినట్టు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు భద్రాచలం ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే తెల్లం వెంకట్రావు భద్రాచలం సంబంధించిన కాన్స్టిట్యూన్స్ ప్రజల్ని మోసం చేసి తన స్వభావాల కోసం పార్టీ మారాడు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన పార్టీ మారాడు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోవడం అది చాలా సులభంగా అయిపోయింది. కానీ ఈ తీర్పు అనేది ఒక చెంపపెట్టుగా ఉండాలి. ఎందుకంటే తీర్పు అనేది ఖచ్చితంగా రావాలి. అది తీర్పు ఏ విధంగా ఉండాలంటే నెక్స్ట్ అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోవాలంటే భయపడాలి, అలాంటి తీర్పు రావాలని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఆశ ఎస్ నవీన్, మీరు చెప్పిన విధంగా ఎలక్షన్స్ లో ఏ పార్టీ నుంచి అయితే గెలుస్తారో ఆ పార్టీని నమ్మి కూడా ప్రజలు ఓట్లు వేస్తూ ఉంటారు. గెలిచిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది ఈ తీర్పు ద్వారా ఒక చెంపపెట్టు కాబోతోంది. మరి న్యాయస్థానం బిఆర్ గవాయ్ ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ నవీన్.